Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో దశ ల్యాండ్ పూలింగ్ కి సిద్ధమైంది. దీనికి సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16,000 ఎకరాలని ఈ దఫా సమీకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి కోసం ఇప్పటికే 34,000 ఎకరాల వరకు భూముల్ని రైతుల నుంచి సమీకరించారు. ఇవి కాకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు మొత్తం కలిపి చూస్తే దాదాపు 55,000 ఎకరాలలో రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పి అందరూ భావించారు. కానీ ఇప్పుడు క్యాబినెట్లో జరిగినటువంటి భేటీలో ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్కి అధికారాలను కట్టబెడుతూ ఏపీసీఆర్డీఏకి క్యాబినెట్ అన్ని రకాల బాధ్యతలు అప్పగించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా రిలీజ్ అవుతాయి. ఇక ఈ ఏపీసీఆర్డీఏ తీసుకోబోయేటువంటి నిర్ణయం, ఎందుకంటే 16,000 ఎకరాల వరకు భూములు తీసుకోవాలి. 16,666.5 ఎకరాల భూముల్ని రెండో దశలో సమీకరించబోతున్నారు. వీటిని రాజధాని విస్తరణకి అలానే అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి ఇతర వసతుల్ని సృష్టించడానికి మొత్తం కూడా ఒక ప్లాన్డ్ సిటీని డెవలప్ చేయాలంటే కనుక ఈ నిర్ణయం తప్పదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ 16,000 ఎకరాలని ఎక్కడ సమీకరించబోతున్నారు? మొత్తం 7 గ్రామాలని గుర్తించారు. ఈ 7 గ్రామాలకి సంబంధించినటువంటి భూముల్ని దాదాపు 16,000 ఎకరాలు. ఇవి కాకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి కొన్ని పోరంబోకు భూములు, ఇటువంటివన్నీ కూడా కలిపి చూస్తే మరొక 4,000 ఎకరాల వరకు భూములు ఉంటాయి. అంటే దాదాపుగా 20,000 ఎకరాల భూములు రెండో దఫా సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. దీనికి సంబంధించినటువంటి మ్యాప్ని కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలను కానీ ఒకసారి మనం చూస్తే ప్రస్తుతం ఏపీ సిఆర్డీఏ అలానే సిఆర్డీఏ పరిధి ఇలా చూస్తే ఇది ఇంత పెద్ద మహానగరంగా సిఆర్డీఏ పరిధి కనిపిస్తుంది. కానీ అమరావతి మహానగరం, అమరావతి రాజధాని నగరం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూడాలనుకుంటే కనుక క్లియర్ పిక్చర్గా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఇది మాత్రమే అమరావతి రాజధాని నగరం. అయితే ఈ రాజధాని నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికని ఒక్కసారి మనం చూస్తే దీన్ని ఒక మహానగరంగా మలిచేటువంటి క్రమంలో దీని చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చేసింది, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా చేసింది. దానికి తగ్గట్టుగా కోర్ క్యాపిటల్ ఏరియా అమరావతి. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు ఇలా వెళ్ళిపోతుందని చెప్పని ఒక ప్రణాళిక ఉంది. కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించినటువంటి అమరావతి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు దీంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి పరిధిలో ఈ భూ సమీకరణ మొత్తాన్ని కూడా చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటువైపు మొత్తం అంతా కూడా ఈ మొక్కలన్నింటినీ కూడా ఒక సమగ్రమైనటువంటి నగరంగా రూపొందించేటువంటి ప్రణాళికను తయారు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ క్రమంలోనే క్యాబినెట్ పూర్తి నిర్ణయం, ఫుల్ క్యాబినెట్ అటెండ్ అయింది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అందరూ ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా. గతంలో కూడా ఈ చర్చ జరిగినప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయాన్ని అనేటువంటి మాట చెప్పారు. కానీ రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి తరుణంలో భవిష్యత్ రాజధాని స్వరూపాన్ని నిర్ణయించేటువంటి క్రమంలో ఈ నగరాల అవసరం, నగరానికి సంబంధించినటువంటి విస్తరణ అవసరం అనేటువంటి క్లారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏ గ్రామాలు ఈ పరిధిలోకి రాబోతున్నాయి ఈ విషయాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇటు నుంచి మొదలుపెట్టి చూస్తే కనుక హరిశ్చంద్రపురం, వైకుంఠపురం ఇవన్నీ భూ సమీకరణకి సంబంధించినటువంటి ప్రాంతాలుగా మారబోతున్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా 7 గ్రామాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 7 వీటికి సంబంధించి హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, పెదమద్దూరు, వడ్లమాను, ఇక్కడ చూస్తే ఎండ్రాయి, ఇటు చూస్తే కర్లపూడి, ఇటువైపు పెదపర్మి, ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా 16,666 ఎకరాలని సేకరించబోతున్నారు. వీటికి సంబంధించి ఒక ప్రణాళిక ఆల్రెడీ సిద్ధం చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రణాళిక ఏంటో కూడా మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం ఇక్కడ రూట్ని ఒకసారి క్లారిఫై చేసుకుని చూస్తే కనుక NH16 అంటే విశాఖపట్నం చెన్నైకి వెళ్ళేటువంటి రహదారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియా మొత్తాన్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. ఈ ఏరియాలో ఇక్కడ డిజైన్లో కానీ ప్లాన్లో కానీ మనం గతంలో చూసినటువంటి డిజైన్లో కానీ ప్లాన్లో కానీ ఈ ఏరియా ఇది కేవలం సిటీగా రూపొందించారు. కానీ ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక క్లస్టర్ కింద మార్చేటువంటి క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకనే ఇంత పెద్ద ఎత్తున రెండో దశ భూ సమీకరణకి సిద్ధం కావాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇంకొక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 7 మండలాలకి సంబంధించినటువంటి ప్రాంతాలు. సో ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ గ్రామాల వారీగా గ్రామ సభలు కూడా నిర్వహించింది ఏపీసీఆర్డీఏ. మీకు ఇక్కడ క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. అంటే ఇది ఆల్రెడీ రాజధాని నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. సో దీన్ని 2 భాగాలుగా చూస్తే ఈ ప్రదేశం మొత్తం కూడా ఈ వెస్ట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా ఈ ఏరియాలన్నింటిలో కూడా ల్యాండ్ పూలింగ్కి సంబంధించి గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు కూడా చేసి మేము భూ సమీకరణకి సంసిద్ధంగా ఉన్నాం, రాజధానికి సంబంధించినటువంటి ప్యాకేజ్, రాజధాని రైతులకు ఏ ప్యాకేజ్ ఇచ్చారో ఆ ప్యాకేజీకి మేము అందరం కూడా ఆమోదయోగ్యంగానే ఉన్నామని చెప్తూ
పంచాయతీలు తీర్మానం చేసి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ అనేక గ్రామాలు ఉన్నాయి, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, ఇటంటే చూస్తే పెదమద్దూరు, ఇవన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తాయి. ఇక ఈ భాగంలో ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు చెప్పిన 16,000 ఎకరాల్లో ఈ దిగువ భాగం దక్షిణం వైపు ఉన్నటువంటి భాగంలో ల్యాండ్ పూలింగ్ గ్రామ సభలు త్వరలో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆ సభలు జరగలేదన్నమాట. అంటే ఈ తాడికొండ, పొన్నెకల్లు, నిడుముక్కల, ఇవన్నీ పెద్దపరిమి, రావెల, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వస్తాయి. ఇవన్నీ NH-16కి ఇటుపక్కన ఉండేటువంటి ప్రాంతాలే. సో ఈ 2 చోట్ల కూడా మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు నిర్వహించడానికి APCRDAకి అధికారం ఇస్తారు, గ్రామ సభలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు, పంచాయతీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఈ భూ సమీకరణ దిశగా అడుగులు వేస్తారు. సో ఒక్కసారి మనం క్లియర్ పిక్చర్ చూస్తే కనుక రాజధాని ముఖ చిత్రం ఒకటి, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఉన్నటువంటి సెమీ అర్బన్ రాజధాని మరొకటి. ఆ విధంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ అంటే విజయవాడ నగరంతో కలుపుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మొత్తం టోటల్ ఏరియా అంతా APCRDA పరిధిలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా APCRDA పరిధిలోకే వస్తుంది. CRDA జోన్ కెపాసిటీ, అంత విస్తారమైనటువంటి జోన్ కెపాసిటీ CRDAకి ఉంది. ఇంకా క్లియర్గా పిక్చర్ కావాలంటే మీకు ఇందులో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇది మొత్తం CRDA పరిధిలో వస్తుంది. దాన్ని 9 జోన్లుగా విభజించారు. సో ఇందులో మనం కలుపుకొని చూస్తే కనుక గుంటూరు నగరంతో సహా ఇందులో చూడాల్సి ఉంటుంది. కానీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు గుంటూరు నగరం కూడా లోపలికే వస్తుందన్నమాట. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ 16,000 ఎకరాల భూముల సమీకరణకు సంబంధించి ఇందులో ఒకవైపు అంతా కూడా అంటే ఇటు సిటీ, దీనిలో ఉన్నదంతా కూడా సిటీగా మారుతుంది. ఈ పక్కన ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని, కృష్ణానదికి ఈ పక్కన ఉన్న ప్రాంతం, అలానే NH-16కి ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ఇప్పుడు రాజధాని నగరంలో కలిపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బహుశా మరొక దఫా భూ సమీకరణ కూడా ఉండొచ్చు, దానికి అప్పుడే క్లారిఫికేషన్ రాకపోయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం మొత్తం 16,000 ఎకరాల భూముల్ని సమీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. APCRDA త్వరలో దీనికి సంబంధించినటువంటి గ్రామ సభల్ని నిర్వహించబోతుంది. ఆల్రెడీ కొన్ని గ్రామ పంచాయతీలు ఆమోదయోగ్యం తెలుపుతూ తీర్మానాలు చేసి పంపించాయి. మిగతా చోట్ల నుంచి కూడా దాదాపు అదే పాజిటివ్ సిగ్నల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా 2-3 నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా దానికి కావాల్సినటువంటి సమగ్ర ప్రణాళికను రూపొందించాలి. ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు, అటు ఔటర్ రింగ్ రోడ్డు. ఎందుకంటే ఇక్కడ భూ సమీకరణ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అంటే ఐకానిక్ బ్రిడ్జ్ లాంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మించేటువంటి క్రమంలో భూముల అవసరం, ఆయా ప్రాంతాల్లో కొన్ని భూములు సమీకరించినటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఆ పనులు ముందుకు సాగాలంటే కనుక ఇవన్నీ కూడా స్పష్టత రావాలి. ముఖ్యంగా రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కానీ, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఇవన్నీ స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకే 2వ దశ భూ సమీకరణకి సన్నద్ధమైంది. ఆల్రెడీ కొన్ని గ్రామాల నుంచి ఆమోద ముద్ర లభించిన నేపథ్యంలో మిగతా చోట కూడా ఇది సులువుగా జరిగేటువంటి ప్రక్రియగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ 16,000 ఎకరాల భూములు తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు, రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లేఅవుట్ ప్యాకేజీలన్నీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి, నగరానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం ఉపయోగించేటువంటి భూమిని మిగతా దశలో ఉపయోగిస్తారంటే మొత్తం అమరావతి నిర్మాణానికి దాదాపుగా 70,000 ఎకరాల భూముల్ని ఉపయోగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రణాళిక ప్రకారం ఆల్రెడీ చేతిలో ఉన్నటువంటి 55,000 ఎకరాలు ప్రభుత్వ భూములతో కలిపి మరొక 20,000 ఎకరాలు ఇప్పుడు రెడీ అవుతుందంటే 70,000-75,000 ఎకరాల మహానగరాన్ని నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నగర స్వరూపం అమరావతికి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.